కాళేశ్వరం ఆలయాన్ని పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ ప్రకటించారు. కాళేశ్వరంలో సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం అక్కడే పుణ్య స్నానాలు ఆచరించారు. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. భూపాలపల్లిలోని గోదావరి, ప్రాణహిత, అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతీ నదుల త్రివేణి సంగమం వద్ద సీఎం పుష్కరాల్ని ప్రారంభించారు. మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్తో పాటు ఎమ్మెల్యేలతో కలిసి ఆయన పుష్కరాలకు శ్రీకారం చుట్టారు. ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన జ్ఞాన సరస్వతి మాత విగ్రహాన్ని ఆవిష్కరించారు. అమ్మవారి విగ్రహం ఆవిష్కరణ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి నదీ జలాలకు పూజలు చేశారు. వేద మంత్రోచ్చరణల మధ్య పుష్కరాలను ప్రారంభించారు. నదీ జలాల్లో పుణ్యస్నానాల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీఎంకు ఆలయ పండితులు ఘన స్వాగతం పలికి స్వామివారి ఆశీర్వచనాలు అందించారు. అనంతరం నవరత్న మాల హారతిలో సీఎం పాల్గొన్నారు. అటు ప్రాణహిత, గోదావరి, సరస్వతి నదుల త్రివేణి సంగమమే ఈ పుష్కరాలు. పుష్కర స్నానం చేస్తే మనం ఏవైనా తప్పులు చేస్తే వాటన్నిటిని కూడా ఇక్కడ ముక్తి లభిస్తుంది అని చెప్పి మన సాంప్రదాయం చెప్తుంది. సరస్వతి పుష్కరాలలో గోదావరి నదిలో ఈరోజు పవిత్ర స్నానం చేయడం ద్వారా ఒక మంచి సాంప్రదాయానికి తెరలేపాల్సిన అవసరం ఉన్నది. నదులు నాగరికతనే కాదు, నదులను దేవాలయాలుగా, దేవతలుగా భావించి మన వాళ్ళందరూ కూడా ఆచార సంస్కృతులను పాటించడం మనం చూస్తా ఉన్నాం. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాబోయే పుష్కరాలు, గోదావరి పుష్కరాలు, అదేవిధంగా కృష్ణా పుష్కరాలను అద్భుతంగా నిర్వహించాలని వాటికి పునాదులు ఈరోజు ఈ సరస్వతి పుష్కరాల సందర్భంగానే మనం ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాం. ఉదయం మాధవానంద సరస్వతి స్వామి పుష్కరాల్లో పుణ్యస్నానాలు చేశారు. పుష్కరిణి వద్ద మంత్రి శ్రీధర్ బాబు సైతం ప్రత్యేక పూజలు నిర్వహించారు. 12 ఏళ్లకోసారి జరిగే ఈ పుష్కరాల కోసం దేవాదాయ శాఖ భారీగా ఏర్పాట్లు చేసింది. బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించడంతో బుధవారం రాత్రి 10 గంటల 35 నిమిషాలకు పుష్కర గడియలు ప్రారంభమయ్యాయి. మే 15 నుంచి 26వ తేదీ వరకు 12 రోజుల పాటు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. ఈ సందర్భంగా త్రివేణి సంగమం వద్ద ప్రతిరోజు ఉదయం 8:30 నుంచి 11 గంటల వరకు యాగాలు, సాయంత్రం 6:45 నుంచి రాత్రి 7 గంటల 35 నిమిషాల వరకు సరస్వతి ఘాట్ వద్ద సరస్వతి నవరత్న మాల హారతి నిర్వహిస్తారు. సాయంత్రం వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పుష్కరాల కోసం ప్రభుత్వం 35 కోట్లు కేటాయించింది. ఘాట్ల నిర్మాణం, తాగునీరు, పారిశుద్ధ్యం, పార్కింగ్ వంటి సౌకర్యాలు కల్పించింది. భక్తుల సౌకర్యార్థం టీజీఆర్టీసీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కాళేశ్వరానికి ప్రత్యేక బస్సులు నడుపుతోంది. అయితే చుట్టుపక్కల నుంచి భారీగా వస్తున్న భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.